తీసుకొని మన సమస్యలు ఏ విధంగా చెప్పారు, మన పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కావాల్సినటువంటి ఆ యొక్క సబ్సిడీ అంటే మనం సగం ఇవ్వాలి. యాక్చువల్గా పూర్తిగా ఇచ్చేదైతే ఇక్కడ మనం వినలేదు. ఆ సగం రావడానికైనా మనం అందరం కొట్లాడాలి మన పిల్లల ఫీజుల నిమిత్తం. ప్లస్ మనకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం, మనం బ్రతకడానికి నివాసం అవసరం. నివాసం ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం అద్దె పంపలలో వండుకుంటూ సాధించాలి, మనకి జీతాలు కావు, ఎటువంటి వేధింపులు, మన అనారోగ్యత కూడా గురవుతున్నాం చాలా సందర్భాలు, ఎటువంటి హెల్త్ కాదు. ఇట్లా మనము ఇళ్ళ స్థలాల గురించి, మనకు కావాల్సిన ఆరోగ్యం గురించి, మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి, అట్లే విధంగా మన సార్ చెప్పిన విధంగా 19 రాష్ట్రాలలో మనకు పెన్షన్స్ వస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఎందుకు ఆదర్శంగా పెన్షన్లు మనకు ఇస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ చేసిన జర్నలిస్టుల కృషి వల్లనే మనం పొందగలుగుతున్నాం. మనం కూడా ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ఇక్కడ కూడా అటువంటి పోరాటాలకు మనం సిద్ధపడినట్లయితే మన నాయకత్వం మనం ముందుకు నడిపించి ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర మనం దీన్ని సాధించుకోవాలనే ఒక ఇన్పుట్ మనకు వాళ్ళు అందియగలుగుతారు. కాబట్టి మనమే ముందు ఉండాలి. ఏ పోరాటంకైనా ఏ జిల్లా వైద్యుగా తీసుకున్న ఆ జిల్లాలో మనం ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధపడినట్లయితే మన సమస్యలని సామరస్యంగా సాధించడానికి ఈ పోరాటమే ముఖ్యమని చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించిన అధ్యక్ష వర్గానికి మన తోటి స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అలాగే వరంగల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ సార్ గారిని సందర్శించారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య గారు, జాతీయ నాయకులు ఆనంద్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారికి, మరో జాతీయ నాయకులు బాబురావు గారికి, అలాగే జగన్ గారికి, గోపాల్ గారికి, వేదికను అందించిన పెద్దలందరికీ, మళ్ళీ నా తోటి మిత్రులకు ఈరోజు చాలా శుభం దినము. జయశంకర్ భూపాల్ జిల్లా 3వ మహాసభలకు హాజరైన మిత్రులందరికీ స్వాగతం చెప్తున్నా నా తరఫున. ఈ సంఘాన్ని మీరు ఎంచుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే మన సమస్యల కోసం ఏ సంఘం అయితే పోరాడుతుందో దాన్ని ఎంచుకోవాలి. నేను కూడా గతంలో కొన్ని సంఘాల్లో పనిచేసిన వ్యక్తినే. గత 25 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. కానీ సంఘాలు పేరుకే పదవులు అలంకరించి ఉంటున్నాయి, కానీ జర్నలిస్టుల సమస్యల మీద ప్రస్తుతం ఉన్న ఈ సంఘాలు పనిచేయడం లేదు. ఒక TWJFA జర్నలిస్టుల సమస్యల మీద అవగాహన పెంచుకొని వాటి కోసము నిరంతరము కృషి చేస్తున్న నేపథ్యంలోనే అది గమనించి ఈ సంఘంలో నేను చేయడం జరిగింది. వాటి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మనకు ప్రధానంగా ఇళ్ళ సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మిత్రులు, మన పిల్లలు ఏమైనా ఎడ్యుకేషన్ చదవాలంటే 50% రాయితూ, లేకుంటే మొత్తం రాయితూ, ఇట్లాంటి మన అవసరాల కోసం ఉంటుంది. అట్లాంటి ఇప్పుడున్న సంఘాలు వీటి కోసం ఏం ప్రయత్నం చేయట్లేదు. ఇక మన ఆనందం సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడు దాదాపు మీరు 20-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం ఇవ్వాలనే దాని విషయంలో కూడా ఈ సంఘమే పోరాటం చేస్తున్నారు. అది ఎంతో హర్షించదగ్గ విషయం. దాదాపు చాలా రాష్ట్రాలలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు. ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న 1-2 సంఘాలు వీటి విషయంలో ప్రస్తావించకపోవడం వల్లనే ఇక్కడ అమలు కావడం లేదు. లేకుంటే ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉంటుంది. కానీ దాని మీద ఒత్తిడి పెంచే విషయంలో వాళ్ళకు లోపాయకారిగా ఉన్నది ఇక్కడ ఉన్న యూనియన్స్. ఆ విషయంలో సోమయ్య సార్ గట్టిగా పోరాటం చేస్తున్నాడు. వాళ్ళ మెడల్ వంచైనా కొన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనం ఈ నాయకత్వానికి బలపరిచే అవసరం నుంచి జిల్లాల వారిగా బలపరిచే అవకాశం ఉంది. కాబట్టి బలమైన నాయకత్వం మనం ఉంటే సోమయ్య సార్ కానీ, ఆనందం సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ,
ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ మన కోసం హైదరాబాద్లో గట్టిగా వాళ్ళ ప్రభుత్వం మెడలు వంచి మనకొచ్చే ఫలాలను అందించే రీతిగా యూనిఫామ్గా మనకిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సంఘాన్ని మనం గట్టిగా పట్టుకొని మన సమస్యలను నాయకత్వ దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం జరుగుతుంది. లోకల్గా కూడా మనం ఇవన్నీ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రజలకు థ్యాంక్ యూ విజయ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాల్ సార్ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. జయశంకర్, భూపాలపల్లి జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 3వ మహాసభకు వచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్టేజ్ మీద ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, యూనియన్ అనేది ఒక గుండెకాయ లాంటిది. అందరూ కలిసికట్టుగా పోరాడితేనే సమస్యలను సాధించుకునే అవకాశం మనకు కలుగుతుంది. అయితే నిజానికి చెప్పాలంటే ఇంతకు ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది జర్నలిస్టులను. వారిది ఏది మన హక్కులను సాధించలేకపోయింది, ఇవ్వలేకపోయింది, మన హక్కులను కాపాడలేకపోయింది. అదే ఇబ్బందిరా అనుకొని ఇంకో ప్రభుత్వానికి సపోర్ట్ చేసి అదెందుకుంటే దీనికంటే దరిద్రంగా అది తయారైంది. మరి అది వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ ఈ తెలంగాణ ఫెడరేషన్ అనేది, మన యూనియన్ అనేది కింది స్థాయి నుంచి కేవలం జర్నలిస్ట్ మిత్రుల గురించి పోరాటం చేయడమే వారి యొక్క బాధ్యత. కాబట్టి మంచి యూనియన్ ఎన్నుకొని దానిలో అందరూ సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడే అది ముందుకు సాగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవీంద్ర సార్ గారిని మాట్లాడారు. అందరికీ నమస్కారం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భూపాలపల్లి 3వ సభకు వచ్చేసిన మన పార్టీ మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ మన చైర్మన్ పెద్దలకు నమస్కారం. మనం ఒకటే రాటి తేలినట్టుగా మనం ఎంత కష్టపడితే అంత పేరు వస్తుంది. కష్టపడండి పేరు పదవుల కోసమో దేనికోసమో కాకుండా జర్నలిజంలో కష్టపడి నేర్చుకున్నాం. మన తెలంగాణలో ఫస్ట్ యూనియన్ రిజిస్ట్రేషన్ అయిన యూనియన్ TWJA. తెలంగాణ వచ్చుడుతోనే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన సంఘం అనేది జర్నలిస్ట్ సంఘం మనది. ప్రతి సంఘము ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసుకుంటూ వాళ్ళ మనుషులనే పెట్టుకుంటూ వాళ్ళే చేస్తున్నారు తప్ప ఒక TWJA ఒకటే జర్నలిస్టుల కోసం పోరాడే యూనియన్. దానికోసమే మనం చూద్దాం. ఇప్పుడు ఎవరైనా రాష్ట్ర సభ్యులకు మనం సహకరించుకుంటూ భూపాలపల్లి నుంచి వెళ్ళి ఇవాళకు మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత సభ్యత్వం అవుతుందంటే చాలా ఆనందంగా ఉన్నాం. ఇంకా సుద్ధా పెరగాలనే కోరికతో చేస్తున్నాం. ఇంకా సభ్యత్వాలు తీసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు తీసుకోండి. ఒక్కలే బాధ్యత తీసుకోకుండా ప్రతి ఒక్కరు మీ సభ్యులు అన్నారు ప్రతి ఒక్కరు. రమేష్ గారి సుద్ధా కూర్చొని పోతున్నా, ఎందుకంటే షాపర్ కాబట్టి మీ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు రాష్ట్ర జిల్లా స్టాఫర్ కాబట్టి మీ సభ్యులు అందరినీ ఇట్లా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఒక స్టాఫర్లు కాబట్టి స్టాఫర్ల కింద ఉండేటోళ్ళు ప్రతి మండలంలో ప్రతి వాళ్ళు మీ వాళ్ళు ఉంటారు కాబట్టి తీసుకునే ప్రయత్నం ఎంత మంది పెరిగితే మనకు అంత యూనియన్ బలపడే అవకాశం ఉంది. అందుకొరకే చెప్తున్నా మీకు అన్నదిగా భావించండి. థ్యాంక్ యూ సార్. అలాగే TWJA జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపురావు సార్ గారిని మాట్లాడారు. సభకు నమస్కారం. అదేవిధంగా ఈరోజు మహాసభకు వచ్చేసిన భూపాలపల్లి జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరంతా ఏ సంఘంలో ఉంటే మనం మన సమస్యలు సాధించుకుంటామని ఆలోచనతో ఫెడరేషన్లో తిరగడం చాలా సంతోషకరం. మీ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం జర్నలిస్టులు అంటే కలిసి ఉంటేనే మన సమస్యలు సాధించుకుంటాం, ఐక్యంగా పోరాటం చేస్తేనే మన సమస్యలు సాధించుకుంటాం.
అంటే కొంతమంది మన జర్నలిస్టులను విడిగొట్టాలని చూస్తారు, కానీ ఆ ట్రాప్లో పడకుండా మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి మన సమస్యలు ఏంటి, ఆ సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి, అట్లాంటి మీ దగ్గర సమస్యను రాష్ట్ర నాయకత్వం ఇక్కడ పరిశీలించి, ఇక్కడ కాకపోతే పరిష్కారం కాకపోతే రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకురావాలి. రాష్ట్ర నాయకత్వం తప్పకుండా మీకు వెళ్ళ అండగా ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కూడా కృషి చేస్తుంది. ఇంతతో ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ బాబురావు సార్. అలాగే టీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జగన్ సార్ గారిని మాట్లాడాలి. తెలంగాణ మల్టీప్రదేశ్ ఫెడరేషన్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా 3వ మహాసభలకు ఇచ్చేసినటువంటి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య గారికి, జాతీయ కార్యదర్శి పులిబల్గుల ఆనందం గారికి, ఫెడరేషన్ కార్యదర్శి తన్నీరు సీనన్న గారికి, రవీంద్రన్న గారికి, వరంగల్ జిల్లా అధ్యక్షులు విజయన్న గారికి, గోపాల్ గారికి, బాబురావు గారికి, ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్లు అయినటువంటి రంజిత్ గారికి, తర్వాత మన మురళి గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఆసీన స్వామిదాస్ గారికి, మిగతా అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క సభకు ముఖ్య కారకులైనటువంటి జర్నలిస్టులైనటువంటి మీరు ఈ విధంగా మహాసభకు తరలి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్య వక్తలు మాట్లాడినట్టుగా ఇంతకు ముందుకే మనము ఒక పర్యాయము ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. గతంలో 5-6 సంవత్సరాల క్రితమే మనం ఇక్కడ ఫెడరేషన్ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మనం ఒక కమిటీని కూడా వేసినాము. కాకపోతే అందరి సహాయ సహకారాలు అందక కొంచెం వెనుకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ సంఘం ఇప్పుడు ఏర్పడినటువంటి సంఘం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి ఒక సంఘం ఇది. అంతకుముందుకు యూనియన్గా పనిచేసేటువంటి సంస్థ ఇది. దాని తర్వాత కాలక్రమేణా 2006లోన ఒక డిస్టర్బెన్స్తోని మన ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. ఆ తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక సంఘము, మన తెలంగాణ ఒక సంఘంగా TWJF అవతరించింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికంటే ముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఏర్పడిన సంఘం మనదే మొట్టమొదటి సంఘం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘానికి వెన్నుదన్నుగా నిలుస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నటువంటి అధ్యక్షులు మామిడి సోమయ్య గారు ఎంతైనా ధన్యజీవులని చెప్పాలి. ఎందుకంటే మన అందరినీ కూడా ఏకతాటిపై నిలిచి ఒకే వరుసలో ఉండే విధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఆ జిల్లాలో తనదైనటువంటి ముద్ర వేస్తూ ఇప్పటికీ ఈ జిల్లాకు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా వచ్చాము. కాకపోతే బలమైనటువంటి స్థానాన్ని కల్పించుకొని బలంగా ఇక్కడ తిష్ట వేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒక 2-3 దఫాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంతటా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్టుల మధ్య ఉన్న సఖ్యత లోపంలో ఆ విధంగా ఈ సమావేశం జరగడానికి ఇంత సమయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ సరే, లేటుగా అయినా కూడా మనకు ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వచ్చి ఈ 3వ మహాసభను దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జర్నలిస్టులకు సమస్యలు అంటూ నిత్యకృత్యమే ఉన్నాయి సమస్యలు. వాటిల్లో ముఖ్యమైనది మనకు గత దశాబ్ద కాలంగా మనం పోరాడుతున్నటువంటి ఇళ్ల స్థలాలకై అది అక్కడే ఉంది. అక్రిడేషన్ కార్డు కోసం పోరాటము, ఇళ్ల స్థలాల కోసం పోరాటము, తర్వాత మన హెల్త్ కార్డ్స్ కోసం పోరాటము, ఇవన్నీ కూడా ఒకెత్తైతే ఇప్పుడు మరి ఒక కొత్త సమస్య మేము భుజాన్ని ఎత్తుకున్నాం. ఏంటిది అంటే పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు.
మూలకున్న ముసలమ్మలకు కానీ తాతలకు వాళ్ళందరికీ కూడా మన రాజశేఖర రెడ్డి పుణ్యమని అక్కడికి పెన్షన్ వస్తుంది. మరి జర్నలిస్టులు ఏం పాపం వీళ్ళకి ఎందుకు పెన్షన్ రాకూడదు? ఆ విధంగా కూడా ఆలోచన చేసి మొన్న ఈ మధ్యలో సీనియర్ జర్నలిస్టుది ఒకటి మీటింగ్ జరిగితే కేరళకు వెళ్ళడం జరిగింది. అక్కడ సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఆవిర్భావం కూడా జరిగింది. అందులోపల మన పులిపల్పుల ఆనందం గారు దాని సెక్రటరీగా, మన యొక్క రాష్ట్రంకి వెళ్ళి 4-5 సభ్యులుగా కూడా ఎన్నుకోవడం జరిగింది. మనకి పెన్షన్ కోసం కూడా పోరాటంలో మనం ముందున్నాం. ఇక ముందు కూడా జరగబోయే కార్యక్రమంలో మన వీటితో పాటుగా పెన్షనర్లు, ఎందుకంటే ఆల్రెడీ పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఇప్పుడు మిగతా ఏ పని చేసి రిటైర్ అయినా కూడా వాళ్ళకి ఇంతో అంతో వస్తుంది. కానీ జర్నలిస్టు వ్యవస్థలో పనిచేసిన తర్వాత పనిచేసేటప్పుడే మనకు జీతం ఉండదు. ఇక పని మానసుడికి జీతం ఎక్కడ ఉంటుంది? కొన్ని విషయాలలో కొంతమంది వ్యక్తులను నేను చూసినాక, మొన్న సీనియర్ జర్నలిస్టులు చూసినాక వాళ్ళకు కనీసం నడవడానికి శాతనైతే లేదు. ఇట్లా మునుకుతుంటూ వస్తున్నాడు, 80+ ఉంటాడు తను. ఆ జర్నలిస్టు వెళ్తుంటే నేనే స్వయంగా చేయబట్టుకొని తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇట్లా నేను పట్టుకుని నేను కూడా వణుకుతున్నాను. అంటే ఏంది ఈ సమస్య? ఇంత లేవలేని పరిస్థితుల్లో కూడా కేరళ వరకు వచ్చి సరిగ్గా వినబడదు, సరిగ్గా కనబడదు, అయినా కూడా ఎందుకు ఇంత యాంగ్జైటీ వచ్చిందంటే వాళ్ళ లోపల తపన. కనీసం ఈ రోజు మనం పెన్షన్ల కోసం మనం పాటుపడితే సరే మాకు వస్తుందో లేదో, తర్వాత తరానికైనా కూడా వస్తుందనేటువంటి యొక్క ఆలోచన వాళ్ళని చూసినాక నాకు కలిగింది. అదే దృక్పథం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకు రావడం రాకపోవడం పక్కన పెట్టండి, నెక్స్ట్ జనరేషన్ కన్నా ఉండాలనేటువంటి ఆ యొక్క తపన నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి ఏదైనా కూడా మన పిల్ల స్థలాలు వచ్చినా రాకుండా మనం ఎప్పుడు కూడా పోరాటంలోనే ముందుంటాం. అదేవిధంగా మన గత జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వెటరన్ జర్నలిస్టులు అంటారో, వెటరన్ జర్నలిస్టులు అంటే వయోధిక జర్నలిస్టులు. ఈ వయోధిక అనే పదం కూడా మాకు నచ్చలేదు. రిటైర్ జర్నలిస్టులు అండి, అసలు వయోధిక అంటే అసలు వృద్ధాప్య భవంతో ఉన్నట్టుందని చెప్పేసి, కానీ వెటరన్ అనే పదాన్ని కూడా పక్కన సీనియర్ జర్నలిస్టులు అంటే గౌరవంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం మేము అక్కడ. అదేవిధంగా వాళ్ళ బాటలో నడుస్తూ వాళ్ళకు కూడా మనం చేదోడు బాధుడుగా ఉంటూ మన ఇక్కడ కూడా 60 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులు ఎవరైనా ఉన్న సీనియర్ జర్నలిస్టు కింద నమోదు చేసుకొని వాళ్ళ తరఫున మన తరఫున అందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తన్నీరు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి టీడబ్ల్యూజేఎఫ్. మనం ఈ ముఖ్య సమావేశానికి ప్రధానంగా వచ్చిన మన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మామిడి సోమయ్య గారు, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి ఆనందం గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్, జాతీయ కౌన్సిల్ సభ్యులు బాబురావు గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాల్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ గారు, కార్యదర్శి స్వామిదాస్ గారు, ఇక్కడ ఈ 4-5 సంవత్సరాల పాటు యూనియన్ ఆయనకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు నడిపించగలిగాడు. కొందరికి కొన్ని రకాల సమస్యలు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఆయన పక్కకు జరిగిన వేరే వాళ్ళు వచ్చింది, సమ్మయ్య గౌడ్ గారు ఆయనంతవరకు ఆయన చేసాడు, అది వదిలేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రోజు నుంచి ఏం చేయాలి అనే దాని విషయం మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే జర్నలిస్టులకు వచ్చే సమస్య ఏంటంటే మన రాష్ట్రంలో ఆడిపోతే విడిపోతే ఇదే వస్తుంది డ్రామా. సంఖ్యలెక్కనీకి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు, అధికారంలోకి వస్తారు. 9-9.5 ఏళ్ల పాటు వాస్తవంగా రాష్ట్రం మొత్తంలో జర్నలిస్టులకు అతిపెద్ద అన్యాయం చేసింది ఎవరు అంటే కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ గవర్నమెంట్. నువ్వు చెప్పనే వద్దు, చెబితే ఆ పని కావాలి. మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక్క రాజశేఖర రెడ్డి తప్ప, ఆయన మన ప్రాంతం వాడు కాకపోవచ్చు, బయట ఆయన ఉండొచ్చు, తర్వాత బైఫర్కేషన్ జరిగి ఉండొచ్చు, అదే విషయం. ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ మీద నిలబడతాడు. అసలు నిలబడతాడు అనే నమ్మకం ఎక్కువ ఎవరి ఉందని కేసీఆర్ మీద 9.5 ఏళ్ల పాటు ఏ ఒక్క దగ్గర కూడా ఆయా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా బలవంతులు అయి ఉంటే
వాళ్ళు లాబింగ్ చేసి మా రిపోర్టర్స్కి మేము న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి చేస్తాం అనుకుని జిజ్జుగా తీసుకున్న ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలలో ఆ ఇందిరమ్మ పట్టాలు వీలైనంత వరకు నివాస స్థలాలు లేదా డబుల్ బెడ్రూమ్ ఇంకొకటి అనేది పొందగలిగారు. అది చాలా తక్కువ మొత్తం. ప్రధానంగా వస్తే స్టేట్ జర్నలిస్టులకు ఇచ్చిన నెహ్రూ సొసైటీది అట్లా అయిపోయింది. ఇకపోతే చాలా జిల్లాలలో మండలాలలో ఇచ్చిన స్థలాలు అనేవి ఇప్పటికీ గ్రౌండ్గా ఇక దాని గురించి మాట్లాడుతుంది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. చాలా తక్కువగానే పొదుపుగానే మాట్లాడదాం దాని గురించి. మీరు ప్రధానంగా చేయాల్సింది అంటే ఇక్కడ ఎవరైతే నూతన కమిటీ రాబోతున్నారో వాళ్ళు ఫస్ట్ వెల్ఫేర్ అనేదానికి మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు మీకు రేషన్ కార్డు కావాలంటే రాష్ట్ర అధ్యక్షుడు వాడు కాదు వచ్చారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఎవరు వాళ్ళని కాంటాక్ట్ చేసుకోండి. మీరు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఈ వాటికి మీరు చాలామంది అప్లై చేసి ఉంటారు. అవి వచ్చేటట్టుగా కృషి చేసుకోండి. మీకు లక్ ఏంటి అంటే చిన్న జిల్లా, ఒక కాన్స్టిట్యున్సీ 4 మండలాలు మీకు అటాచ్ చేయవచ్చు అంతే ఉంటుంది కదా, 4-5. కాబట్టి చిన్న జిల్లా కాబట్టి మీకు ఆర్డీఓ దగ్గరే ఉంటాడు. ఆర్డీఓ కూడా ఎంఆర్ఓ క్యాడర్ కంటే దగ్గర ఉంటాడు. జిల్లా కలెక్టర్ కూడా నాన్ ఐఏఎస్ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి మీరు రాబోయే జిల్లా కమిటీ ఏదో ఆ వచ్చే జిల్లా అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ అవి ప్రధానంగా మీరు తీసుకొని మన వెల్ఫేర్కి సంబంధించినవి రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ వస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది వాల్యుబుల్ కాదు అని ఎవరైనా అన్నా సరే మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి. నెక్స్ట్ అక్రిడేషన్ కార్డ్స్. అక్రిడేషన్ కార్డ్స్ ఇక్కడ ఒక 100 మంది జర్నలిస్టులు ఉంటే ఒకప్పుడు 10 లేదా 12 వచ్చాయి. ఇప్పుడు 30 లేదా 32 వస్తుంది. అంటే మిగతా 60-65 మంది వరకు బయటనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించింది అనేది మీరు ప్రత్యేకమైనది నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకొని మీరు వేరే మార్గాల్లో అయినా సరే కానీ యాక్సిడెంట్ బెనిఫిట్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించింది కానీ తగినంతగా మీరు తప్పనిసరిగా మన యూనియన్ తరఫు తీసుకోండి. దానికి ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే రాష్ట్ర శాఖ అధ్యక్షుల వారు మీకు ఎల్లవెళ్ళగా మీకు అందుబాటులో ఉంటారు. మీలో ఏ రిపోర్టర్కు ఏ అత్యవసరమైనా అది ఏ టైం అయినా సరే వేరే యూనియన్లలో ఉన్న ప్రోటోకాల్ మీరు మాటకి రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫోన్ చేసుకుని అట్లాంటివి ఉండవు. అత్యవసర పరిస్థితులలో మీరు ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుల వారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. మొదట మీరు జిల్లా అధ్యక్షుడికి మాత్రం కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్ని బట్టి మీరు ఎవరికైనా మాట్లాడవచ్చు, సహాయాన్ని ఎవరి దగ్గర తీసుకోవచ్చు. మన దాంట్లో ఉన్న మీద ఏ కేసులైనా ఏ టైప్ ఆఫ్ ఇబ్బందులు ఎదురైనా దానికి పూర్తి స్థాయి జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది మనకు పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. ఎట్లాంటి అవసరం లేదు. మన ఇల్లు ఫస్ట్ మనం సహకరించుకుంటాం. చాలా వరకు ఏంటంటే మీకు ఒక జాబ్ ఇస్తుంది. ఆ జాబ్కు వాడు కోరేది ఏంటి, ఈయన నుంచి నాకు వార్తలు ఎన్ని వస్తాయి, ఈయన నుంచి నాకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇన్కమ్. ఒకప్పుడు అవుట్ గోయింగ్ ఉండేది. 600, 1000 రూపాయలు, 2000 రూపాయలు లైన్ అకౌంట్ వచ్చింది. ఇప్పుడు లైన్ అకౌంట్ ఎవరు ఇస్తలేదు, చాలా తక్కువ ఇస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు సంబంధించిన సమస్యలు అనేది పరిష్కారం కోసం ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మాత్రం పేపర్కి అది ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందా మీ దగ్గర ఉన్న రక్తం మొత్తం పీల్చి పరిస్థితి పిప్పి ఎదురు తీసి బయటపడుతున్నారు. మీతో పని తెలియదా, ఇది నిజమా కాదా? కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. రేషన్ కార్డ్స్ కంపల్సరీ తీసుకోండి. ఇంకొకటి ఇందిరమ్మ స్కీమ్ అనేది, ఇందిరమ్మ స్కీమ్ 1 వచ్చేసేసి సొంత స్థలం ఉన్నోడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది దాదాపుగా మన వాళ్ళలో ఉన్న వాళ్ళు తక్కువ మందిగా ఉంది. ఒకవేళ పెట్టుకుని ఉంటే సంతోషం. మీ జిల్లా అధ్యక్షులు పట్టుకొని లాబింగ్ చేసుకోండి. నేను స్టూడెంట్స్ మాకు ఈ రకం ఉంటుంది, మా వాళ్ళు ఇంతమంది ఉంటారు. మీరు ఫస్ట్ ఫేస్లో ఇది గాలించేసి ఏది ఇందిరమ్మ ఫేస్ 1. ఇందిరమ్మ ఫేస్ 1లో సొంత స్థలం ఎవరికైతే లేని వాళ్ళు ఉన్నారో ఫేస్ 2లోకి వస్తారు. ఆ ఇందిరమ్మ ఫేస్ 2 అనేది వాళ్ళు గవర్నమెంట్ వచ్చేసేసి ఖాళీ స్థలాలు ఇస్తారు. దానికోసం మీ దాంట్లో ఎవరెవరికైతే అవసరం ఉంది ఏంటనేది లీస్ట్ అవుట్ చేసుకోండి. వీలైనంత వరకు లాబింగ్ ద్వారానే మీరు రావాలి. ఈ అవకాశం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం పనులు చేసుకోలేకపోతే, మన బతినాడు బామనాడు అదిరిచ్చు చేసుకోకపోతే పరిస్థితులు చాలా తారుమారుతాయి. లాస్ట్ 9.5 సంవత్సరాలు నష్టపోయినాం, ఇక నష్టపోవద్దు. కాబట్టి మీ సమస్యలు మీరు చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద మన రాష్ట్ర శాఖ అధ్యక్షుల వారు ఎట్లా పనిచేస్తూనే ఉంటారు. ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఉద్యమాలకు మీ వంతు సహాయం అనేది ఖచ్చితంగా మాకు రావాలి. అది మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని ముందుకు వ్యవహరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి
ఆనందం సార్ గారిని మాట్లాడాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ వకీల్ జనరల్ ఫెడరేషన్ విజయ మాసంలో హాజరైన అందరికీ స్వాగతం. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వకీల్ జర్నలిస్ట్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో ఐఎఫ్డబ్ల్యూజే ఈ పెన్షన్ స్కీమ్ మీద కేంద్రీకరించడం జరిగింది. దానిలో భాగంగా చెన్నైలో ఒక దక్షిణాది రాష్ట్రాల జర్నలిస్ట్ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో కూడా దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఒక మంచి ఆలోచన వచ్చి కేరళ జర్నలిస్టులు ముందుకొచ్చి ఒక జాతీయ సమావేశాన్ని త్రివేంద్రంలో, కేరళ రాజధాని త్రివేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో 60 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులు, అంటే రిటైర్ అయిన జర్నలిస్టులు, ఇప్పుడు మనమంతానేమో వర్కింగ్ జర్నలిస్ట్ అని, వర్క్ చేసి రిటైర్ అయిన నాన్ వర్కింగ్ జర్నలిస్టుగా మిగిలిపోయిన జర్నలిస్టులు అక్కడ సమావేశమయ్యి జాతీయ స్థాయిలో సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎట్లయితే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పాటు చేసుకున్నాం, అదే పద్ధతిలో సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసుకొని ఆ అసోసియేషన్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ సమస్యలను ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్గా మారిపోతారు కాబట్టి ఆ యూనియన్ చేసేటటువంటి పోరాటాల ద్వారా ఏమైనా ఫలితాలు లభిస్తే అవి భవిష్యత్తులో మీకే మొదలందుతాయేమో అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే చెట్టు పెట్టంగానే, విత్తనం పెట్టంగానే చెట్టు మొలకెత్తి పెరిగి అది కాయలు కాసి పండ్లే దశకు అది అనుభవించేది ఎవరో అనుభవిస్తాం, చెట్టు పెట్టిన వాళ్ళకి మాత్రం దక్కదు. ఆ రకంగా ఇవాళ మన దేశంలో జరుగుతున్నటువంటి పెన్షన్ విధానం మీద ఇవాళ 19 రాష్ట్రాలలో పెన్షన్ విధానం అమలు జరుగుతుంది. కేరళలో 11,000 పెన్షన్ ఉంది, హర్యానాలో 15,000 పెన్షన్ ఉంది, అట్లనే మన ఒరిస్సాకు వస్తే 6,000 పెన్షన్ ఉంది. ఇట్లా రకరకాల పెన్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ పెన్షన్ విధానాన్ని జాతీయ స్థాయిలో ఒకే పెన్షన్ విధానం తీసుకురావాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము కృషి చేస్తా ఉన్నాం. ఆ జాతీయ సమితి సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కమిటీ మెంబర్స్గా మన రాష్ట్రం నుంచి కూడా ఎన్నికైనారు. దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఆ ఫెడరేషన్లో బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అదేవిధంగా ఇంకా మన రాష్ట్రం నుంచి మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది. వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కోశాధికారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, అట్నే జగన్ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, ఇంకా కొంతమంది జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా మన నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ఫెడరేషన్ జాతీయ సమితి సమావేశం జరిగిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో త్రిపురలో కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మన రాష్ట్రంలో బీసీసీ ప్రెసిడెంట్కు, తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్కు, అదేవిధంగా మన బీసీ కమిషన్ మెంబరు సురేందర్, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఆయనకు ఇచ్చారు. అంతకుముందే మేము కూడా మన ఇక్కడ ఇన్ఫర్మేషన్ మినిస్టర్కు, ఇన్ఫర్మేషన్ కమిషనర్కు మనం పెన్షన్ విధానం తీసుకురావాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. హర్యానాలో ఉండేటువంటి 15,000 జీవో, అదేది మన గెజెట్ పత్రాలను కూడా వాళ్ళకి
కానీ ఆ పద్ధతిలోనే మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకు లబ్ధి చేకూరుతుందని చెప్పి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి సీరియస్గా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఒక సీనియర్ జర్నలిస్టు వాట్సాప్ గ్రూప్ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్కే పరిమితమైనటువంటి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ మొత్తానికి విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులు ఇక్కడ కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన వృత్తిలో ఆ వాళ్ళను ఆ సంస్థలో చేర్పించుకోవడం ద్వారా వారికి సమాచారాన్ని అందించడానికి ఆ వాట్సాప్ గ్రూప్ పనిచేస్తుందని చెప్పి మేము కృషి చేస్తున్నాం. ఆ రకంగా దీన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన జాతీయ సంస్థ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు జాతీయ సమావేశాలు ప్రతి 3 మాసాలకు జాతీయ స్థాయిలో జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా రేపు మన జోధ్పూర్లో రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో జోధ్పూర్లో జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇక్కడి నుంచి కూడా మిత్రులు సమ్మయ్య గారు వారు ఇక్కడ మనకు ఇప్పటి వరకు మనకు జిల్లా అధ్యక్షులు కూడా పనిచేశారు. జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కూడా సారంగపాణి మిత్రులు ఉండే వారు రానట్టుంది. అయితే ఆ సమావేశాలకు సమ్మయ్య గౌడ్తో పాటు ఇక్కడ రవీందర్ గౌడ్ ఆయన కూడా వారు జాతీయ సమావేశాలకు వస్తామని చెప్పి ఆసక్తిని వ్యక్తం చేశారు. వారితో పాటు ఒక 35 మంది సభ్యుల ప్రతినిధి బృందం మనం పాల్గొనడానికి ఈ నెల 9వ తేదీన బయలుదేరుతా ఉన్నాం. ఆ సమావేశంలో పాల్గొని అక్కడ జరిగినటువంటి విశేషాలను అక్కడ జరిగే చర్చల్లో పాల్గొనడం, వాటిలో మన పాత్ర ఏమిటి, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏమిటి అవన్నీ చర్చించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన ఐఎఫ్డబ్ల్యూజే అధ్యక్షులు విక్రమరావు గారు మరణించారు. ఆయన మరణించిన స్థానం అధ్యక్షులుగా ఉండే ఐఎఫ్డబ్ల్యూజేకు ఆయన స్థానాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అధ్యక్ష స్థానం ఎన్నికలు జరిపించుకునే క్రమం ఉంది. అదే రకంగా ఇవాళ మనకు జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు రక్షణ లేదు, ఉద్యోగ భద్రత లేదు. దాని గురించి జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి చట్టాలు మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో ఉంది, ఇటు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఉంది, దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితులను మనం కూడా ఇక్కడ జర్నలిస్టుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి జాతీయ స్థాయిలో. ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సరిగ్గా పనిచేయటం లేదు, దానికి సరైనటువంటి బాడీ లేదు. దాన్ని కూడా మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని చెప్పి దానికి ఒక చక్కటి అన్ని సంఘాలతో ప్రాతినిధ్యం ఉండి ఒక మంచి జర్నలిస్టుల బృందం అందులో ఉన్నట్లయితే అది పనిచేసే విధానం మార్చాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఈ సమస్యల మీద పనిచేస్తున్నటువంటి తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 కోడ్లు తీసుకొచ్చినటువంటి ఫలితంగా ఈ మన చట్టాలు కూడా మనకు ఉండేటటువంటి వేతనాల విధానం కూడా అంతా నాశనం అయిపోయింది. ఇవాళ మనం వేతనాలు అడిగే పరిస్థితి లేదు, యాజమాన్యాలు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనం ఎవరికి వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. అందుకని ఏంటంటే పరిస్థితులు మారుతున్నాయి. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సబ్ ఎడిటర్లుగా పనిచేసేటటువంటి సబ్ ఎడిటర్లకు కూడా వృత్తి లేకుండా పోయింది. ఇంకా కరోనా వచ్చిన తర్వాత పేపర్లన్నీ మూతపడినటువంటి పేపర్లన్నీ మళ్ళీ తెరవడానికి చాలా వరకు మూతపడిపోయి ఉన్నాయి. ఇంకా ప్రొఫెషన్లో ప్రింట్ మీడియా కొంత దెబ్బతిన్నది. అదే రకంగా ఎలక్ట్రానిక్ మీడియా బాగా విస్తరించింది, డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది. ఇవాళ సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇంకా ట్విట్టరు, వీటి ద్వారా ఇవాళ మనం మన యొక్క యావిగేషన్ ప్రచారం చేసుకోవడానికి మనం ఏదైతే ఉందో మనం ఇతర వృత్తులు చేసుకుంటూనే ఈ వృత్తిలో మనం చేయాల్సినటువంటి పనులను మనం చేసుకుంటూ పోతున్నాం. అయితే మన భద్రతకు సంబంధించినటువంటి సమస్యలు ఇవాళ మన సమస్యలను చెప్పారు. ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ జీతం లేదు, మరి పిల్లలకి చదువు, తర్వాత ఆరోగ్యం,
ఈ సమస్యలన్నీ ఇంకా ఇల్లు ఈ సమస్యలన్నీ మనం సాధించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతుల మీద మన సంఘాలలో చర్చలు చేసుకొని ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఎట్లా మనం ఈ సంఘాల ద్వారా లబ్ధి పొందాలి, లేదా మన సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎదురయ్యేటటువంటి దాడులు, లేదా మనం ఏదైనా వార్త రాస్తే చిన్న తప్పు రాసినా లేదా మంచి రాసినా కూడా మన మీద దాడులు జరిగే పరిస్థితి, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి, వీటిని ఎలా ఎదుర్కోవాలి? మనం సంఘటితంగా ఉంటే ఏదైనా మన దగ్గర సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా సమస్యలు పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా ఇతరత్ర వ్యక్తుల ద్వారా కానీ రౌడీల ద్వారా కానీ గుండాల ద్వారా కానీ ఎదురైనటువంటి పరిస్థితులను మనం అధిగమించాలి అనేటువంటి సమస్యలను మనం ఎప్పటికప్పుడు చర్చించుకొని వాటిని అధిగమించుకోవడానికి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటిని ఎలా సాధించుకోవాలనేటువంటి ప్రయత్నంలో మనం ముందుకెళ్ళాలి. వాళ్ళకి ప్రభుత్వం ఒక అభా అనేటువంటి కార్డును కూడా తీసుకొచ్చింది సీనియర్ జర్నలిస్ట్ ఆరోగ్య భద్రత చట్టం కార్డు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క పౌరుడు డౌన్లోడ్ చేసుకోవాలి. ఏజ్ వచ్చినటువంటి ప్రతి పౌరుడు కూడా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కింద 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్య మనకు లభించే అవకాశం ఉంది. వాటిని వినియోగించుకోవాలి. ఇవాళ మనకు స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తుంది కానీ ఇంకా ఇది అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేయటం లేదు. కాబట్టి దీన్ని మనం అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా పనిచేయించాలి, దాని ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, దానికి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి, పోరాటం ఏంటి అనేది ఈ మహాసభలలో రేపు రాబోయే రాష్ట్ర సంస్థలో కూడా మనం సీరియస్గా చర్చించుకునే అవసరం ఉన్నది. ఆ రకంగా మనం సమస్యలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు పాత్రికేయులకు 50% కన్సెషన్తో రైల్వే పాసులు ఇచ్చేది. ఆ రైల్వే పాసులు కూడా కరోనా పీరియడ్లో తొలగించినటువంటి రైల్వే పాస్ సిస్టాన్ని పునరుద్ధరించడానికి మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ఇంకా మనం బలిష్టమైనటువంటి పోరాటాల ద్వారా ఎక్కడికక్కడ నాయకులను అధికారులను నిలదీసి అడిగి లేదా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చల్లో లేవనెత్తడం ద్వారా వీటిని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా మనం కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి సమస్యల మీద చర్చించాలనుకున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండే నాయకులు ఈ సమస్యల మీద స్పందించాలి, వాటి మీద ఫైట్ చేయాలి, వాటి మీద మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి ఎక్కడికక్కడ. ఆ రకంగా చేయడం ద్వారా మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలియని కావు. అయినా కూడా మనం పునరాలోచన పునరుద్ఘాటించుకోవటం ఇవన్నీ చేసుకోవడం ద్వారా వీటిని మనం ఎక్కడికక్కడిగా దీన్ని అభివృద్ధి చేసుకోవడం, మన సమస్యను పెంచుకోవటం, దాన్ని పరిష్కార మార్గంలో